ఇదేంటి రాజీవ్ అడుగుల్లో తాను అడుగులు వేస్తుంది? అంటే తను జ్యోతినా? రాజీవ్, ఏంటి? నేను ఆగిపోతే నా కోసం ఆగకుండా నువ్వు వెళ్ళిపోతున్నావేంటి? నేను చూడలేదు శ్రావ్య, అయినా నువ్వెందుకు ఆగావు? కాలికి కొబ్బరి పెంకు గుచ్చుకుని చాలా నొప్పిగా ఉంది. సరే, నెమ్మదిగా నడు. నా దొరబాబుతో కలిసి అనుకోకుండా 7 అడుగులు వేసి అదృష్టం దక్కింది. సరే సరే. అయ్యో వర్ష, వెళ్దామా? పద. నమస్కారం అమ్మా, ఎలా ఉన్నారు? అమ్మవారి దయ వల్ల బాగున్నాం పూజారి గారు. జగన్మాత మిమ్మల్ని నిత్యం చల్లగానే చూస్తుందమ్మా. అనాథలకు నీడనిస్తున్నారు, చికిత్స చేసి రోగాలు తగ్గిస్తున్నారు, కష్టంలో ఉన్నవారికి సహాయం చేస్తున్నారు. ఆ తల్లి కృప ఎప్పటికీ మీ వెంటే ఉంటుందమ్మా. చాలా సంతోషం. పూజారి గారు, నా కొడుకు రామరాజుకి వర్షాకి నిశ్చితార్థం ఉంగరాలు తీసుకొచ్చాం. అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేయండి. శుభం, ఇవ్వండి, పూజ చేస్తాను. ఓం హిరణ్యవర్ణాం హరణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహతాం ఆవహ జాతవేదో లక్ష్మీమనుపగామిని. యస్యాం హిరణ్యం ఇందేయం గామశ్వం పురుషానహం అశ్వపూర్వాం రథమద్యాం హస్తినాథ ప్రబోధినీం శ్రీయం దేవీముపహ్వయే శ్రీర్మతం. రాజీవ్, నా వల్ల కావడం లేదు ఇంకా. సరే, ఇలా వచ్చి కూర్చో. జ్యోతికి కాళ్ళు కాలుతున్నట్టున్నాయి. ఒక్క నిమిషం ఉండు శ్రావ్య. సారీ అమ్మా. నాకు చిన్న కష్టం కలిగినా దొరబాబు భరించలేడు. నా కాళ్ళు కాలుతున్నాయని నీళ్లు పోసాడు. బ్రదర్, నీ భార్య కోసమే చేసావా? తనకి చిన్న బాధ కలిగినా తట్టుకోలేనంత ప్రేమ ఉంది నీకు. అవును, నా రాజీవ్కి నేనంటే చాలా ఇష్టం.